ఇందులో బ్రేక్ షూ మొత్తం ఎగిరిపోయిందండి. ఆయన నవ్వుతున్నాడు. మీరు ఎంత అలసిపోయి వచ్చినా సరే కంప్లీట్గా 1 డేలో రీఫ్రెష్ అయిపోతారు. మనోడు ఉన్నాడే చాలా జాదుగాడు. సో ఎవరైనా సరే లదాఖ్ నుంచి మనాలి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు ప్లాన్ చేంజ్ చేసుకోండి. ఇది నమ్కీన్ చాయ్ అన్నమాట. దిస్ ఈజ్ మై 29th డే. చారు, టమాటా, మీల్ మేకర్ కర్రీ, టమాటా కర్రీ. 7 కిలోమీటర్స్ విశాఖపట్నం. 3 కిలోమీటర్స్ కొడితే ఇంటికి వెళ్ళిపోతుంటే మొత్తం మా బ్యాగ్స్ అన్నీ బ్రేక్ షూ మొత్తం ఎగిరిపోయిందండి. ఆయన నవ్వుతున్నాడు. అది లదాఖ్ మానెస్ట్రీ. సెవెంటీన్త్ సెంచరీ ప్యాలెస్ ఇది, లే కింగ్డమ్ ప్యాలెస్. ఇక్కడ నుంచి లే సిటీ ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది.
ప్రాబ్లమ్ ఎటాల్. మీరు ఎంత అలసిపోయి వచ్చినా సరే కంప్లీట్గా 1 డేలో రీఫ్రెష్ అయిపోతారు. మనోడు ఉన్నాడే చాలా జాదుగా, ఓకేనా. మ్యాప్స్ దగ్గర నుంచి A to Z అన్నీ కేర్ తీసుకుంటాడు, ఏ ప్రాబ్లం లేదు. సో తెలుగు వాళ్ళే కాదు, ఎనీ స్టేట్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి అవలోక్, ఇటు నుంచి కార్దూన్లో కూడా చాలా దగ్గర, ఇలా వెళ్ళిపోవచ్చు. కార్దూన్లో నుంచి ఇటువైపు నుంచి వచ్చినా అవలోక్ వెంటనే వచ్చేయచ్చు. సో అంత ఈజీగా ఉంటుంది అవలోక్ హోమ్ స్టే. సో మర్చిపోవద్దు, మన తెలుగు కుర్రాడు, తిరుపతి కుర్రాడు, ఇక్కడ స్టైల్గా కనిపిస్తున్నాడే, ఇందుకు నుంచి క్యాప్స్ పెడతాడు, చాలా వెరైటీగా ఉంటాడు, నీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అంతా బాగుంటుంది. ఓకే, వీళ్ళందరూ గోస్ట్ రైడర్. సో ప్రశాంతమైన పర్సన్ నేను ఎక్కడ చూడలేదు రైడ్కి వచ్చి. అందరూ కంగారు ఐరన్ పడిపోతుంటారు, ఎలాగెళ్ళాలి ఇప్పుడు, ఎలాగెళ్ళాలి. నో డౌట్ సార్, ఎంత పుల్గా ఉన్నాడు సార్ బాబు. వీళ్ళిద్దరు లవ్ బర్డ్స్. హ్యాపీగా రండి. కొత్తగా వచ్చాడు తిరుపతి నుంచి, నెక్స్ట్ ఇయర్ జెండా ఎగరేస్తాడు. ఓకే ఓకే గైస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్, ఎఫెక్షన్. మొత్తానికి లదాఖ్ సర్క్యూట్ కంప్లీట్ చేసుకుని మేము మనాలి రూట్ ఎంచుకున్నాం. మనాలి నుంచి వెళ్దామని చెప్పి ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. బట్ ఏంటంటే మనాలి రోడ్ క్లోజ్ అని తెలుసు. బట్ ఏంటంటే ఒక కుర్రాడు తున్ నుంచి వచ్చాడు. సో నేను మనాలి నుంచి లదాఖ్ వచ్చేసాను అని చెప్పేసి చెక్కాడని నేను మెసేజ్ చేశాను. మెసేజ్ చేస్తే నేను ఇట్నింకా వచ్చాను, రోడ్స్ అన్నీ ఓపెన్ అని చెప్పాడు. సో అలాగే మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. తెర చూస్తే ఉప్షీకి వస్తే ఉప్షీ చెక్ పోస్ట్ దగ్గర టోటల్ ఆప్ చేస్తారు మమ్మల్ని. బైక్స్ అయితే ఒక్క బైక్ కూడా అటు నుంచి ఇటు రాలేదట, ఇటు నుంచి అటు పంపించట్లేదట బైక్స్ని. ఓన్లీ 4 వీలర్స్, అది కూడా లారీలు మాత్రమే, అది పర్మిట్ ఉన్న లారీలు మాత్రమే వాళ్ళు అలౌ చేస్తున్నారు, అది కూడా చాలా సెలెక్టివ్గా. సో ఎవరైనా సరే లదాఖ్ నుంచి మనాలి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు ప్లాన్ చేంజ్ చేసుకోండి. సో మనాలి రూట్ అయితే మాత్రం ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓకే, ఎవరు వెళ్ళాలనుకున్నా సరే శ్రీనగర్ రోడ్ పట్టుకునే వెళ్ళాలి, లేదా జాన్స్కార్ మనం హాఫ్ రోడింగ్ చేసుకుని మనాలి క్యాచ్ చేసుకోవాలి పాదుం మీదుగా. ఓకే, స్టే ట్యూన్, వి రైడ్ వైజాగ్. ఇదే వరల్డ్స్ హైయెస్ట్ పెట్రోల్ పంప్. ఈ లేహ్ లదాఖ్ రావాలని ఎప్పటి నుంచో నా కోరిక. సో చివరికి తీర్చుకున్నాను. బట్ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. బట్ ఇప్పుడు ఇంత ఇష్టమైన ప్లేస్ని వదిలి వెళ్ళిపోవాలంటే మాత్రం మనసు ఒప్పుకోవట్లేదు. చాలా బాధగా ఉంది. ఈ బాధని మనం మాటల్లో చెప్పలేము, చెప్పడానికి మాటలు కూడా సరిపోవు. సో ఎందుకంటే మనకి ఇష్టమైన ప్లేస్ని కానీ మనకి ఇష్టమైన మనిషిని కానీ మనం వదిలి వెళ్ళిపోతున్నాం అంటే ఎలాంటి వాళ్ళైనా సరే అస్సలు ఇటువంటి మాట లేకుండా కామ్గా ఉండిపోతారు. ఎందుకంటే బాధని ఎక్స్ప్లెయిన్ చేయడానికో ఎక్స్ప్రెస్ చేయడానికో ఎన్ని మాటలు మాట్లాడినా సరే సరిపోదు. అందుకే నేను కూడా చాలా కామ్గా బ్యాక్ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాను. నా గుండె అంతా మొత్తం బరువెక్కిపోయింది. సో నా నోటి మాటలేదు. ఇన్ని రోజులు లొడా వాగాను నేను. బట్ ఎంత కామ్ అయిపోయానంటే అంత కామ్ అయిపోయాను. సో ఐ మిస్ యూ లదాఖ్. జీవితానికి సరిపడా జ్ఞాపకాలను ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. సో రాత్రి స్టే చేసిన హోమ్ స్టే ఇది. సో ఫాతుల్లా టాప్ డౌన్ దిగేసరికి ఒక విలేజ్ వచ్చింది. సో విలేజ్ పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు. బట్ నైట్ మాత్రం ఇక్కడే స్టే చేస్తాం. చాలా బాగుంది. వీళ్ళ ప్రాపర్టీ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అబాపా పేయింగ్ గెస్ట్ హౌస్ అట్ ఇది. ఇది నమ్కీన్ చాయ్ అన్నమాట. లదాఖ్ స్పెషల్ చాయ్ ఇది, నమ్కీన్ చాయ్. నమ్కీన్ చాయ్ అంటే ఉప్పు చాయ్. దీంతోనే తయారు చేస్తారు వీళ్ళు. ఇలాగా చేస్తూ దీన్ని తయారు చేస్తారట. దీని టేస్ట్ ఏంటంటే ఉప్పుగా ఉంటుంది. టీ ఎప్పుడైనా ఉప్పుగా ఉన్నది ఎప్పుడైనా తాగారా? తాగలేదు కదా. లదాఖ్లో మాత్రమే దొరుకుతుంది. ఇది కూడా ట్రెడిషనల్ టీ అన్నమాట. నమ్కీన్ చా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చి ట్రై చేయండి సరే.
Andhra Pradesh. From Visakhapatnam to Ladakh. We are going back to home. This is my 29th day. Thank you. కంగనూర్ ఇది. కంగనూర్లో ఇదే హోటల్లో మనం స్టే చేసాం నైట్. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay. ఒక్క వాటర్ బాటిల్ కాదు కదా, ఏమీ కొన్నాం. ఒక్క షాప్ లేదు, తినడానికి తిండి లేదు, ఒక్క రోడ్డు మాత్రమే ఉంది. ఆర్గరాకి దగ్గర ఒక 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. మన రోడ్డు మాత్రం ఎక్సలెంట్ భయ్యా, ఎలాగైనా కొట్టచ్చు. 150 కాదు 200 కొట్టినా అడిగేవాడు ఎవడలేడు. కానీ లక్క కొద్దీ ఏంటంటే టోల్ గేట్స్ దగ్గర 2 చోట్ల మమ్మల్ని బ్యాక్ రిటర్న్ పంపిస్తారు, 2 వీలర్స్ నాట్ అలౌడ్ అని. బట్ ఆ తర్వాత మళ్ళీ కష్టపడి మళ్ళీ ట్రై చేస్తే అక్కడ నుంచి ఎవడో మమ్మల్ని పట్టించుకున్నా. సో కంప్లీట్గా వదిలేసారు ఫ్రీగా. సో అందుకే ట్రావెల్ చేస్తాం. మా ఎదురు ఒక లారీ వెళ్తూ టాప్ అని సౌండ్ వచ్చింది. ఏంటా అని చూస్తే టైర్ పేలిపోయింది. ఆపిన తర్వాత మాకు భయం వేసి మేము ఆపిస్తాం. బళ్ళు ఆపేసి పక్కకు పెట్టి రెస్ట్ ఇచ్చాం బండికి టైర్కి. అందుకే ఇక్కడ కూర్చుని దొలుతున్నాయి ఇలాగిలా. ఎంత ఉందో తెలుసా, 49 degrees ఉంది. సరదా తీరిపోతుంది మొత్తానికి. ఓకే, ఎంజాయ్. సో బండి పైన తిరిగే ప్లేసుల్లో మేము తిరుగుతున్నాం. చాలా హీట్గా ఉంది. కొంచెం ఈ చెట్టు నీడని కాసేపు ఆగామన్నమాట. సో నేనైతే మాత్రం కర్ర పట్టుకుని తిరుగుతున్నాను. చాలా పెద్ద కర్ర ఇది. ఎందుకో తెలుసా, అక్కడ బోర్డు పెట్టాడు పుల్లులు తిరిగే ప్లేస్ అని. ఎందుకైనా మంచిదని చెప్పేసి కర్ర పట్టు తిరుగుతున్నాను. వీళ్ళిద్దరినీ పట్టుకెళ్ళిపోయినా పర్లేదు, కానీ పులి నా దగ్గరికి వచ్చిందండి మనం చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర కన్న లేదు, అన్ని దుమ్ములే. వీళ్ళిద్దరు అనుకో కొంచెం బెటర్గా ఉంటుంది. చూసారు కదా ఈ గ్రీన్ బోర్డు,
సో టోటల్ ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అన్నమాట. సో మన ఇటు పక్కన ఉన్నాం, అటు ఇటు పెద్ద పెద్దవి లెందీగా బోర్డ్స్ పెట్టారు. ఇది యాక్చువల్గా వాల్స్ లాంటివి అన్నమాట. వాల్స్కి అవతల పక్కన మొత్తం టైగర్స్ ఉంటాయి. సో మనం సఫారీకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. యాక్చువల్గా ఇది మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్ ఇది మనకి మహారాష్ట్ర మధ్య బోర్డర్లో ఉందన్నమాట. ఈ ప్లేస్ ఎక్సలెంట్గా ఉంటుంది. మనల్ని జీప్లో తీసుకెళ్తారు, మనం లైవ్లో డైరెక్ట్గా అలాగ పుల్లని దగ్గర నుంచి చూడొచ్చు. సో కానీ బట్ మాకు టైం లేదు. సో మేము వచ్చేసరికి ఇప్పుడు ఆల్రెడీ ఈవినింగ్ అయిపోతుంది. మళ్ళీ దీని గురించి ఉండాలంటే ఒక రోజు టైం స్పెండ్ చేయాలి. బట్ ప్రజెంట్ అయితే కష్టం, హోమ్ సిక్, అండ్ తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది. ఏ మాత్రం గోడ దూకేమా చెడుగుడే, ఫుల్ చెడుగుడాడేది లోపల. అలా ఇలా కాదు. అందుకే మనలాంటి కంత్రిగాళ్ళు ఉంటారు కదా, కుదురుగా ఉండరు. ఇది పైకి ఎక్కి లేకపోతే ఇటు నుంచి అటు రాళ్ళు వేయడాలి ఇలాంటివి చేస్తుంటారు కదా, అలా చేసి వాటిని రెచ్చగొట్టకుండా ఉండడానికి లోపలికి కానీ వెళ్ళాము శుభ్రం కబడ్డీ ఆడేది మొత్తం అంతని. అందుకనే మనలాంటి ఎదవల కోసమే ప్రత్యేకించి ఇంతంత పెద్ద పెద్ద గేట్లు పెట్టారు ఇక్కడ. కానీ సఫారీ అయితే మిస్ అవుతున్నాను, కానీ తప్పదు. Hi viewers, good morning all of you. సో మొత్తానికి సాగర్ నుంచి నిన్న నాగ్పూర్ హైవే అవుట్స్కట్స్ వరకు వచ్చాం. ఈ హోటల్లో స్టే చేసాం నైట్. సో బాగానే ఉంది. బట్ నైట్ పవర్ ఫ్లక్చువేషన్స్ వల్ల ఏసీ పెద్దగా పని చేయలేదు. రావడం ఆగడం ఏదో మొత్తాన్ని పడుకున్నాం. సో ఉదయాన్నే మొత్తానికి మన లగేజ్ అంతా రెడీ అయిపోయింది, మొత్తం సెట్ చేస్తాం. సో మనకి హైదరాబాద్ హైవే ఇది యాక్చువల్గా. మొత్తానికి నాగ్పూర్ నుంచి మనం కరీంనగర్ వరకు వస్తాం. 400 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాం మార్నింగ్ నుంచి. మీ ఒకటి ఫ్రెష్ అయిపోయాడు, ఫుల్గా బాతింగ్ చేయించేసి మసాజ్ చేయించేసి మళ్ళీ బ్యాగ్స్ అవి రెడీ చేస్తాను. వాళ్ళ నైట్ ఎంతవరకు కొట్టగలమో చూసి మిగిలింది రేపు మార్నింగ్. రేపు ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళిపోతాం అబ్బా, అందులో డౌటే లేదు. హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. హోటల్లో నైట్ స్టే చేసాం. సో హోటల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. 35 రోజుల తర్వాత ఇడ్లీ దొరికింది భయ్యా, చాలా హ్యాపీగా ఉంది. ఓ పట్టుబట్టాలి మనం. ఇంకొక 540 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తే మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళు చాలా యాంగ్జైటీగా ఉంటారు, మనం చాలా యాంగ్జైటీగా ఉంటాం. సో కరీంనగర్ నుంచి వరంగల్ నుంచి ఇంకా డైరెక్ట్గా ఖమ్మం వెళ్ళాలి. కానీ బట్ ఖమ్మం టచ్ చేయకుండా మా ప్లాన్ ఏంటంటే ఒక చిన్న లూప్ లైన్ తీసుకున్నాం. భద్రాచలం అడవిలోంచి జర్నీ అన్నమాట. ఆల్రెడీ మనం ఉన్నది కంప్లీట్ డీప్ ఫారెస్ట్ రేంజ్లో ఉన్నాం. సో ఎక్కడ 6x6 లైన్, ఎక్కడ 4x4 లైన్, అక్కడ నుంచి మనం డైరెక్ట్ సింగిల్ లైన్ రోడ్డుకి వస్తాం. సో జర్నీ అయితే చాలా హాయిగా ఉంది. అదృష్టం కొద్దీ మబ్బులు పట్టేసి ఉన్నాయి. బట్ మనకి ఏంటంటే ఖమ్మం తగలకూడదు, భద్రాచలం మనం కొత్తగూడెం వెళ్ళి కొత్తగూడెం నుంచి జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి. సో ఇలాగ వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. మజ్జిగ పులుసు, చారు, టమాటా, మీల్ మేకర్ కర్రీ, టమాటా కర్రీ, ఎగ్ పొరట. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ ఆంధ్ర. $197 kilometers విశాఖపట్నం. అన్నవరం వచ్చాం మనం. తుని వచ్చేసాం అన్నట్టు మర్చిపోయాను. ఆ తుని కుర్రోడు ఆల్రెడీ మన లదాఖ్లో తిరుగుతున్నాడు. సో తను కూడా చాలా సేఫ్గా ఇంటికి వచ్చేయాలి దేవుడి దయ వల్ల. ఇంకొక 40 కిలోమీటర్స్ కొడితే ఇంటికి వెళ్ళిపోతుంది. మా బ్యాగ్స్ అన్నీ ఈ షెల్టర్ ఆగాం. బిగ్ బాస్ మనకి షెల్టర్ ఇచ్చాడు. చాలా గట్టిగా పడుతుంది వర్షం మాత్రం వచ్చేస్తుంది. అందరూ వెయిటింగ్లో ఉన్నారు. సో వర్షానికి జిక్కడిపోయాం మొత్తానికి. చాలా దారుణంగా పడుతుంది వర్షం. బట్టలు గెట్లు అన్నీ తడిచిపోయాయి.